ప్రదీప్ గారు, యూకే నుంచి గమనిస్తున్నారా అసలు ఏం జరుగుతోందో ఏపీలో అన్నది? ఎంత దారుణంగా అయ్యో ఐటీడీపీ తయారైంది, ఎంత దారుణంగా సైకోల్ని తయారు చేస్తున్నారు, ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ నుంచి? అన్ని అబ్జర్వ్ చేస్తామండి. ముందుగా నాగమల్లేశ్వరి గారికి, సోదరులు ప్రసాద్ గారికి, వెంకటరెడ్డికి, మీకు నా నమస్కారాలు. అలాగే నమస్తే. సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారండి, నాకు ఇప్పుడే అది తట్టింది. మార్పు వస్తుందా, అరెస్ట్ చేస్తే మార్పు వస్తుందా అన్నారు. అవును. మీకు అంటే మనందరికీ గుర్తుంటుంది, ఎవరు కూడా ఏ భారతీయుడు కూడా మర్చిపోని సంఘటన, కసబ్ అని టీం వాళ్ళు వచ్చేసి బాంబేలో కాల్పులు జరిపారు, మ్మ్. చనిపోయారు, మన భారతీయులు చనిపోయారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కసబ్ను ఉరేస్తే అవును. ఉగ్రవాదం ఆగిపోయిందా అని ఓకే. అడిగితే దానికి సమాధానం ఎక్సలెంట్. ఏముంటుందండి? అండ్ తప్పు కూడా అక్కడ కసబ్ది తప్పు కాదండి, వాడు పుడతానే గంతో పుట్టలేదు. కసబ్కు ట్రైనింగ్ ఎవరిచ్చారు? ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎంతగా వాడిని ప్రేరేపించారు, వాడిని రెచ్చగొట్టారు. నువ్వు ఇది చేస్తే నీకు అది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందని మాయమాటలు చెప్పి ఒక అభం శుభం తెలియని వాడిని తీసుకెళ్లి ఎంతగా వాడి చేత మారణ హోమం సృష్టించారు. సృష్టించిన తర్వాత మన వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అదే ఉగ్రవాదుల్లోని ఆ పెద్దలు వచ్చేసి మేము వానికి మంచి బుద్ధులు చెప్తాము, మాకు వెనక్కి ఇవ్వండి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉందండి. మేము అరెస్ట్ చేశామని చెప్పేసి మళ్ళీ జబ్బలు తడుచుకుంటాం. అసలు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? వాళ్ళని తయారు చేసేది ఎవరు? ఇప్పుడు మీరు గమనిస్తే అండి, మీరు చెప్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు చూస్తే అండి, 10 సంవత్సరాల పాపను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవిక, 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మేఘన, 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో గీతాంజలి, 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అప్పట్లో అండి స్వయంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారి పైన కూడా ఇవే ట్రోలింగ్స్. 40 నుంచి 50 సంవత్సరాల మధ్య తీసుకుంటే లక్ష్మీపార్వతి గారు. ఏజ్ గ్రూప్ అనేది లేదండి, ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, అండ్ తద్వారా వాళ్ళు ఏదో లాభం పొందుతున్నాం, సునకానందం పొందుతున్నామని వాళ్ళు ఆనందపడిపోవడం. అండ్ కసపైన వస్తే కాలుస్తే ఒక 2 నిమిషాల ప్రాణం పోతుందని ఇది అలా కాదు. మానసికంగా కృంగదీసి వాళ్ళని, ఆ బాధ ఎలా ఉంటుందో, ఒక గీతాంజలి అనే సోదరి సూసైడ్ చేసుకొని చనిపోవాలంటే ఎంత మానసిక వేదన గురైంటుందో ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. అవును సార్, ఉగ్రవాద సంస్థలపై నిషేధం ఉంటుంది. మరి ఇలాంటి సైకోల్ని, సోషల్ మీడియా సైకోల్ని, ఉగ్రవాదుల్ని తయారు చేసి ఈ విధంగా వదులుతున్న ఐటీడీపీ మీద ఏమన్నా బ్యాన్ ఉంటుందా? ఉండదుగా, అది ఎప్పటికీ నడుస్తూనే ఉండాల్సిందేగా. మంచి మీరు ఇంకొకటి కూడా మీరు అన్నారండి ఇందాక మీరు మాట్లాడుతూ, ఆ డిబేట్ లో ఉన్న జర్నలిస్ట్ కా యాంకర్ కా బుద్ధి ఎక్కడికి పోయిందని మన ప్రసాద్ గారు కూడా అడిగారు. అసలు వాళ్ళు జర్నలిస్టులు కాదండి, వాళ్ళు జర్నలిస్ట్ లో లేకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అంటే మీలాంటి వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ ఇట్. ఎవరు అంత ట్రైన్డ్, ఒకే క్లాస్ రూమ్ లో ట్రైనింగ్, ఒకటి ఇటుంటాడు ఒకటి అటుంటాడు, రేపొద్దున వాడిని ఇంటర్వ్యూ చేస్తాడు, వీడు యాంకర్ అవుతాడు. అది వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయండి. అండ్ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న పావు మాత్రమే ఆ చేబ్రోలు కిరణ్ అతను. మనము కొమ్మను నరికేసి వ్యాధి వెళ్ళిపోయింది చెట్టు నుంచి అంటే అది వెళ్ళదండి. కూకటి వేళ్లతో సహా లేపేసే తప్పితే ఆ ఇన్ఫెక్షన్ పక్క చెట్టుకు వెళ్ళకోకుండా మనం డాక్టర్ గా చెప్పండి, అది ఒక డాక్టర్ గా చెప్పండి, ఇప్పుడు కూకటి వేళ్లతో సహా అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే చిన్న కొమ్మ కాదు, దాంట్లో ఉన్న ఒక రెమ్మను కూడా మనం తీలేము. ఇప్పుడు అది ఆ రెమ్మకు ఉండే ఒక ఆకు లాంటిదే ఇప్పుడు ఇతను చేబ్రోలు కిరణ్ అంటే. ఒక చిన్న నేను చెప్తానండి, యాజ్ ఎ డాక్టర్, ఒక డాక్టర్ టెస్ట్ అని ఉంటుంది. మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన పేషెంట్ కి, నేను ఈ ట్రీట్మెంట్ నా కూతురికి చెయ్యొచ్చా, నా కొడుకుకు చెయ్యొచ్చా అని ఆలోచిస్తే తత్వం బోధపడుతుందండి. అది దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ టెస్ట్. ఒక డాక్టర్ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు ఆ విధంగా ఆలోచిస్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందండి. కానీ అక్కడ పైనున్న పెద్దలే ప్రోత్సహించి రెచ్చగొట్టి, మీరు చెయ్యండిరా, మీకు మేము సపోర్ట్ ఉన్నాము, మా దగ్గర ఎర్ర బుక్ ఉంది, మేము ఇష్టారీతిన మా చట్టాలను, న్యాయస్థానాలను లేకపోతే పోలీసుల్ని మేము ఏదైనా చేస్తాము, మాకు అందరి వాళ్ళకు మభ్యపెట్టి వాళ్ళని వదులుతున్నారు. ఆ పైనున్న వాళ్ళను కట్టడి చేసేంత వరకు ఇటువంటి వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉంటారండి. కానీ ఆ వ్యక్తి అన్నాడు కదండి క్షణికావేశం అంటే, నాకు అదే గుర్తుకొస్తుంది. క్షణికావేశము అంటే మీ ఇంట్లో మీ తల్లినో మీ భార్యనో నువ్వు అట్లా అంటావా? అంటే గౌరవం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఇంట్లో నుంచి గౌరవం వస్తుంది. మన తల్లిదండ్రుల్ని, మన బిడ్డల్ని మనం గౌరవించుకుంటే పక్క వాళ్ళని గౌరవించుకోవాలన్న ఆ కనీస జ్ఞానం వస్తుంది. అది లేకపోతే అనే సందర్భమేనా? ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, అతను అనేక సందర్భాల్లో అన్నాడు, ఇంతకంటే దారుణమైనవే మాట్లాడాడు. కానీ ఇప్పుడు మాత్రం క్షణికావేశం అంటున్నాడు. క్షణికావేశంలో తప్పు చేశాను అని అంటున్నాడు. గతంలో చేసినవి
ఒక నవ్వు వచ్చేది ఏంటంటే ఈశ్వర్ గారు, అసలు ఆ ఆలోచన ఎట్లా పుడుతుంది? క్షణికావేశమా? ఇంకొకటి, ఆ ఆలోచన నీకు ఇక్కడ ఎక్కడి నుంచి Correct. వచ్చింది? ఆ ఆలోచన ఇప్పుడు నాకు రాదండి. ఇప్పుడు నాకు క్షణికావేశంలో 100 మాట్లాడతాను, అవును. వేరే వాళ్ళ గురించి, వేరే మహిళల గురించి పరుషంగా మాట్లాడాలి, నాకు రాదు. ఎక్కడి నుంచి నీకు ఆ ఐడియా పుట్టింది? దాన్ని మనము కూకటి వేలతో సహా లేపేయాలండి. ఆ ఆలోచనలు, ఆ డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఆ గ్రూపుల్లో జరుగుతున్నాయి, వాళ్ళ టీముల్లో జరుగుతున్నాయి, వాళ్ళకు క్లాస్ రూమ్ లాగా శిక్షణ ఇస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేటివి ఇవన్నీ. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను సోషల్ మీడియాలో ఉన్నాను. ఒకనొక టైంలో ఫేస్బుక్ లో నేను హలో హాయ్ అని పెట్టినా కింద టక 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 ఒక కనీసం అంటే ఒక గంటలో 300-400 మెసేజ్లు అమ్మ నా బూతులు తిడితే వచ్చేది. నేను అనుకున్నాను ఇదేంద్రా వైరస్ లాగా వస్తున్నాయి సడన్ గా. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నన్ను కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి సోషల్ మీడియా లేకుండా. సో నేను అందరినీ బ్లాక్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు మళ్ళీ ట్విట్టర్ లోకి వస్తారు, లేకపోతే యూట్యూబ్ లోకి వస్తారు. అక్కడ భయపడి నువ్వు బ్లాక్ చేసుకున్నావా ఫేస్బుక్ లో? ఇది క్లియర్ గా అండి. ఒక వారం 10 రోజులైతే వరుసగా ఇంకా ఆ బూతులు అంటే అవి బూతులకు ఒక 10 రూపాయలు ఇచ్చినా నేను ఎప్పుడుకో 100 కోట్లకు నేను ఆసామినయ్యేవాడిని. అంటే చెప్తున్న ఎగ్జాంపుల్. అంత దారుణంగా అది ట్రైనింగ్ సెంటర్ అండి వాళ్ళది. ఇందాక పాపం సోదరుడు కారుమూరి వెంకటరెడ్డి గారు పక్కన వాటర్ ఉందా లేదా అని నేను కూడా ఆలోచించను. థ్యాంక్ గాడ్ ఆయన బాటిల్ పెట్టుకున్నారు. అన్ని లిస్ట్ ఉందండి. ఆ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళు చేసే పనులు, ఆగడాలు, వాళ్ళ నేను ట్విట్టర్ లో అండి మీకు కావాలంటే నా స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. నేను దాదాపు 4,000 మందిని బ్లాక్ చేశాను. 4,500 మందిని బ్లాక్ చేశాను. యూ కెన్ ఇమాజిన్ ఎంతగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారని. అసలు ఎలా వస్తుందండి క్షణికావేశం? అంటే అంత ఆవేశపడేంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఇప్పుడు ఆవేశంలో నేను మాట్లాడుతున్నాను దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనుకోవడం తప్ప అండి? సరే, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అతని సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా క్యారెక్టర్ మీరు ఇప్పుడు డిబేట్ నడుస్తా ఉంది, మీరు దీన్ని అంతమంది ఇద్దా దీంతో ఆగిపోయిద్దా అన్నారు కదా. ఏంది ఆగిపోయింది చూడండి. ఇప్పుడు ఏబిఎన్ లో ప్రస్తుతం నడుస్తున్న డిబేట్ సీమరాజా అనేవాడిని, ఉండవల్లి అనూష, కింద సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ. ఇప్పుడు డిబేట్ నడుస్తుంది. ఎవరిని? సీమరాజా వైఎస్ఆర్సీపీ కండ వేసి కూర్చోబెట్టారు చూడండి. కింద సస్పెండ్ అయిన జడ్జి పెద్దిరెడ్డి గారిని 5 నిమిషాల్లో నాకు చంపేస్తాను, తలకాయ నరికేస్తా అన్న వ్యక్తి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని తల నరికేస్తా అన్నటువంటి వ్యక్తి అక్కడ. ఒక్క నిమిషం, ఇంకొక హైలైట్ చెప్తాను. ఒక్క సెకండ్ ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి డిబేట్ చూడండి. మీరు దీనికి ఎక్కడ మార్పు వచ్చింది చెప్పండి? మార్పా? ఇది చూడండి, ఇంకా సర్ప్రైజింగ్ ప్రదీప్. అక్కడ ఏబిఎన్ రిపోర్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, గోరంట్ల మాధవట కడుపులో తన్నేశాడు, ఇంకా చావు బతుకుల మధ్యలో కిరణ్ ఉన్నాడని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏమైనా చేసి కూడా రేపు పొద్దున కేసు పెట్టినా కూడా ఆశ్చర్యం. ఇప్పుడు ఒక్క సెకండ్, ఎందుకంటే ఇప్పుడు సీమరాజు అన్నతను ఆడ కూర్చోబెట్టారు కదండి వైసీపీ కండువా వేసి. ఈ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో నల్ల కండువా సీమరాజా. ఇతను వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ కార్యదర్శి అని చెప్పి అంబటి రాంబాబు గారు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ చేశారా? మరి ఎఫ్ఐఆర్ చేశారా? చేస్తారండి. ఈశ్వర్ గారు, అంబటి రాంబాబు గారు అంటే నేను ఒక విషయం చెప్తాను, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే గోరంట్ల మాధవ్ గారు గాని, అవంతి శ్రీనివాస్ గారు గాని మన పార్టీలో ఉన్నప్పుడు ఎంతగా వాళ్ళపైన అలిగేషన్ చేసి ఆ డిబేట్లు రన్ చేశారు. ఎక్కడ వాళ్ళకి సంబంధించిన విషయంలో ఒక మహిళ కూడా బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్కడ ఎవరు రాలేదు, బయటికి రాలేదు. కానీ ఎంతగా దాన్ని వాడుకున్నారో మనం చూసాం. అదే చిత్తూరులో అండి, చిత్తూరులో ఒక కరెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయి ఒక ఆవిడని ఇబ్బంది పెట్టారని ఫస్ట్ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి చెప్పుకుంది. అవును, వాళ్ళు పట్టించుకోకపోతే ఆమె వీడియోతో సహా రిలీజ్ చేసి, అంటే బాధితురాలు బయటకు వచ్చింది. ఎస్, ఫస్ట్ టైం వీడియోతో సహా రిలీజ్ చేసి ఆమె ముసుగేసుకుని వచ్చి మాట్లాడింది. కానీ దాని గురించి ఎక్కడ మీరు అన్న సోకాల్డ్ పచ్చ మీడియాలో డిబేట్లు ఉండవు, ఒక్క డిబేట్ నడవదు. కాంప్రమైజ్ కోర్టు దగ్గరికి వెళ్ళే లోపల కాంప్రమైజింగ్ లో నెంబర్ 1 కదా. బయటికి రారు. కానీ గోరంట్ల మాధవ్ నో, అంబటి రాంబాబు గారినో, ఇంకొకరినో ఇష్ట రీతిన వాళ్ళు ఇది గోరంట్ల మాధవ్ అనే ఆ వీడియో ఎక్కడో యూకే నుంచి రిలీజ్ చేశారు. ఎవరు ఆ బాధితురాలు బయటకు వస్తే మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తానండి, వాళ్ళు ఉంటారు, అది ఎవరు మనుషులు ఉంటారు. సమాజం ఎట్టిపోతుందో ఒకసారి చూడండి. దాన్ని ఏ టెక్నాలజీ అంటారు సార్? ఇప్పుడు వాళ్ళు